అప్పు చేసి ధనవంతులు కావడం ఎలా అని అనగానే మొదట మీకు గుర్తొచ్చేది ఒక కమర్షియల్ ప్రాపర్టీని లోన్లో తీసుకోవడం, దానికి ఈఎంఐ కట్టుకోవడం, దానికి వచ్చే రెంట్ మైనస్ ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు వచ్చే ఆ డబ్బుతో కోటీశ్వరులు కావడం. మనం ముంబైలో ఉంటేనో లేక అమెరికాలో ఉంటేనో ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాక్టికల్లీ ఇది సాధ్యమయ్యే పని కాదు. మరి అలాంటప్పుడు మనం ఈ వీడియోలో కొత్తగా ఏం తెలుసుకోబోతున్నాం? మీరు బ్యాంకుకి వెళ్ళి 50 లక్షలు డిపాజిట్ చేసి చూడండి, ఆ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరు. కానీ మీరు ఆ బ్యాంకులో 50 లక్షలు లోన్ తీసుకొని చూడండి, ప్రతి ఒక్కరు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే బ్యాంకుకి ఇచ్చిన కొన్ని టార్గెట్లలో మీరు ఒకటి పూర్తి చేసి ఉండవచ్చు, కానీ మీరాలను ఉపయోగించుకొని మీ టార్గెట్ పూర్తి చేసుకుంటున్నారా? అందుకే మనం ఈ వీడియోలో ఏ లోన్స్ తీసుకొని ఏమేం చేయొచ్చు, వాటి ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ మనం మొత్తం 6 కేస్ స్టడీలు తెలుసుకోబోతున్నాం. దీంట్లో మీకు ఏదో ఒకటి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేస్ స్టడీ నెంబర్ 1. ఒక వ్యక్తి బ్యాంకు నుండి 50 లక్షల మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఒక ప్లాటు లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టి సంవత్సరానికి 9% వడ్డీ ఉంది. లోన్ టెన్యూర్ 15 సంవత్సరాలు. ఇప్పుడు 50 లక్షలు అతడు ఏం చేశాడంటే ఒక మ్యూచువల్ ఫండ్ లో మొత్తం ఇన్వెస్ట్ చేశాడు 15 సంవత్సరాల కోసం. మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనేవి తక్కువ 12% వరకు ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వారి కోసం మనం ఇక్కడ 9% రిటర్న్స్ మాత్రమే తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి, 15 సంవత్సరాల తర్వాత అతను కట్టిన వడ్డీ కానీ అతనికి వచ్చే రిటర్న్స్ కానీ రెండు సమానంగానే ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు కదా. ఒకసారి చూద్దాం. లోన్ విషయం తీసుకుంటే అతడు 15 సంవత్సరాలు కట్టిన ఈఎంఐలో అసలు 50 లక్షలు, వడ్డీ 41,28,399 రూపాయలు, మొత్తం 91,28,399. మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే రిటర్న్స్ తీసుకుంటే అతనికి 15 సంవత్సరాల తర్వాత వచ్చేది అసలు 50 లక్షలు, రిటర్న్స్ 1,40,674, కలిపి మొత్తం 1,90,674. మొత్తం లాభం ఎంత అంటే 1,90,674 మైనస్ 91,28,399 ఈజ్ ఈక్వల్ టు 98,72,275. అప్పు తీసుకొని కోటీశ్వరుడు కావడం ఎలా అనే కాన్సెప్ట్ దీంతోనే మొదలవుతుంది. ఇక్కడ అప్పు తీసుకోవడం అంటే రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ మోడల్, అంటే వడ్డీ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో కానీ లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ వడ్డీ అనేది కంపౌండింగ్ అవుతూ ఉంటుంది, అంటే చక్ర వడ్డీగా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే రిటర్న్స్ పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి కదా అని. అది తప్పించుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. అదేంటంటే సెక్షన్ 54F ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఎగ్జెంప్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. దీని ప్రకారం మీరు పెట్టిన పెట్టుబడి ప్లస్ మీకు వచ్చిన రిటర్న్స్ అంతా కలిపి ఒక ఇల్లు కొనారనుకోండి, లేదా మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటే మరొక ఇల్లు కూడా కొనుక్కున్నారనుకోండి, అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కేస్ స్టడీ నెంబర్ 2. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ లోన్లు తీసుకొని ఎలా అద్భుతాలు చేస్తారో చూద్దాం. ఈ రోజుల్లో ఎక్కువ మంది చేసే మిస్టేక్ హోమ్ లోన్ల విషయంలో. అదేంటంటే వారు హోమ్ లోన్ తో ఒక ఇల్లు కొనుక్కోవడం లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం. ఎందుకంటే ల్యాండ్ కు మాత్రమే ఎప్పుడు అప్రిషియేషన్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కు వచ్చేసరికి కొన్ని సంవత్సరాల తర్వాత అంతగా విలువ ఉండదు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్లాట్ లోన్ తీసుకోవడం. 2018లో నాకు తెలిసిన ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఒక HMDA లేఅవుట్ లో 200 గజాల స్థలం తీసుకున్నాడు. గజం 10,000, మొత్తం 20 లక్షలు. అందులో బ్యాంకులోనే 15 లక్షలు, డౌన్ పేమెంట్ 5 లక్షలు, ఏజెంట్ కమిషన్, రిజిస్ట్రేషన్ ఖర్చులకు ఇంకొక 1 లక్ష. అంటే అతను ఇన్వెస్ట్ చేసింది కేవలం 6 లక్షలు మాత్రమే. HMDA అప్రూవ్ చేసిన ప్లాట్లు సిటీకి కొంచెం దగ్గరగా ఉన్న ప్లాట్ తీసుకుంటే మీకు ప్లాట్ వాల్యూలో 80% వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత అంటే 2024 సంవత్సరంలో అక్కడ గజం భూమి 30,000 రూపాయల పైన, అంటే 3 రెట్లు అయిందనమాట. ఇప్పుడు అతడు కన్స్ట్రక్షన్ కోసం ఎటువంటి లోన్ తీసుకోకుండానే ఒక 100 గజాలు అమ్మినా కూడా మిగిలిన 100 గజాల్లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు. బ్యాంకు డబ్బులతో ఆడుకోవడం అంటే ఇదే మరి. ఇప్పుడు కేస్ స్టడీ నెంబర్ 3. మా ఇంటికి దగ్గరలోనే ఒక టీ షాప్ ఉంది. టీ షాప్ అంటే ఒక టీ ఫ్రాంచైజీ. దాని ఓనరు 3 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకొని ఆ టీ షాప్ పెట్టుకున్నాడు. అతడు నెలకెంత సంపాదిస్తాడో తెలుసా? అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత అతడికి మిగిలేది నెలకు 1,00,000 నుండి 1,50,000 రూపాయలు. 6 నెలల్లో బ్యాంక్ లోన్ మొత్తం అతడు క్లియర్ చేశాడు. నేను ఇక్కడ చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ చూస్తే, నేను గతంలో ఒక కంపెనీకి టెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేశాను. ఆ కంపెనీ బెంగళూరులో ఉంది. 2018లో ఒక 25 సంవత్సరాల యువకుడు, అతడు ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు, ఒక లైట్ వెయిట్ బ్లాక్స్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాడు. జస్ట్ 5 కోట్లతో 15 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. 2022లో మొదటిసారి నేను ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పటికే బ్యాంక్ లోన్ మొత్తం క్లియర్ చేసేసాడు. నన్ను పిలిచింది ఎందుకంటే రెండో ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి.
చేయడం కోసం. 40 కోట్ల బ్యాంకు లోన్ రెడీగా ఉంది. 50 కోట్లతో ఇంకొక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం అనేది ప్లానింగ్. ఈ సంవత్సరం ఆ రెండో ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు నేను మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పాను. మీ విషయానికి వచ్చేసరికి మీకు ఎందులో అనుభవం ఉందో, ఎందులో మీకు ఇంట్రెస్ట్ ఉందో, మీకు అనుకూలంగా ఎంత అమౌంట్ వస్తుందో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటే మీరు కూడా లోన్ తీసుకొని వండర్స్ చేయొచ్చు. ఇప్పుడు కేస్ స్టడీ నెంబర్ 4. చాలా మంది ఎంప్లాయీస్ కి బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్ వచ్చిన కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారో ఒకసారి చూద్దాం. వీరు అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న కాలనీలో ఒక ఓపెన్ ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు. బాగా నెగోషియేట్ చేసి మంచి రేట్ ఫిక్స్ చేసుకుంటారు. దానికి కొంత అడ్వాన్స్ కట్టి అగ్రిమెంట్ చేసుకుంటారు. 50 రోజుల్లోనో లేదా 60 రోజుల్లోనో రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్తారు. ఈ లోపారు వేరే పార్టీని వెతికి పట్టుకొని ఆ ప్లాట్ ను వారికి అమ్మేస్తారు. గజానికి 500 1000 రూపాయల మార్జిన్ పెట్టుకొని. ఇలా వారు సంవత్సరంలో దాదాపు 5-6 ప్లాట్లు అమ్ముతుంటారు. ఒకవేళ ఎక్కడైనా తేడా వచ్చి 50-60 రోజుల్లో వీరికి పార్టీ దొరకకపోతే వీరికి ఎలాగో లోన్ అప్రూవల్ ఉంటుంది కాబట్టి ఆ లోన్ తో ఆ ప్లాట్ తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొన్ని రోజులకు ఇంకొంత మార్జిన్ కలిపి ఆ ప్లాట్ ను వేరే వరకు అమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవైపు జాబ్ చేసుకుంటూ ఉంటారు, ఇంకొక వైపు బ్యాంక్ లోన్ ఈ విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కేస్ స్టడీ నెంబర్ 5. మీరు ఎప్పుడైనా కార్లు కానీ లేదా మినీ బస్సులు లాంటివి కానీ అద్దెకు తీసుకున్నారా? అవి నడిపించే ట్రావెల్ ఏజెన్సీలు కానీ ఓనర్లు కానీ వాటిని ఎక్కువ శాతం లోన్ తీసుకునే ఉంటారు. వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈఎంఐలు కడుతుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఎంప్లాయీస్ పికప్ డ్రాప్ కోసం వాడుతున్న కార్లు ఇలాంటి వారి దగ్గరే కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కేస్ స్టడీ నెంబర్ 6. చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వారి పిల్లలకు హైయర్ స్టడీస్ ను దూరం చేయడం. అంటే MBA, MS, MTech ఇలాంటివి అనమాట. ఎందుకంటే మంచి మంచి టాప్ కాలేజీల్లో వీటి ఫీజులు 30 లక్షల నుండి 50 లక్షల దాకా ఉంటాయి. వాటిల్లో చదివితే వచ్చే జాబ్స్ కూడా మంచి ప్యాకేజీతో ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్ నుండే దాదాపు 20 లక్షల నుండి 30 లక్షల దాకా శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. లక్షల్లో ఫీజులు భరించని వారి కోసం బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్లు ఆఫర్ చేస్తుంటాయి. వాటి రీపేమెంట్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీ పిల్లలు జాబ్ లో జాయిన్ అయిన 6 నెలల నుండి 18 నెలల తర్వాత. ఎడ్యుకేషన్ లోన్ గురించి మనం మరొక వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సిన ఒక గొప్ప ఆస్తి ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ వీడియో ద్వారా మీరు ఏ మాత్రం కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.